గణపతి బప్పా మోరియా అంటే ఏంటో తెలుసా? దీని వెనుక కథ. దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా అనే నినాదాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారో, ఈ నినాదం ఎక్కడ నుంచి ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఈరోజు మనం తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడట. మహారాష్ట్రలోని పుణెకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన వినాయకుడికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్వాడ్ నుంచి మోర్గావ్కు రోజు కాలినడకన వెళ్లేవాడు. మోరియా గోసావి 117 సంవత్సరాల వయస్సు వరకు క్రమం తప్పకుండా మయూరేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం కొనసాగించాడు. అయితే వయోభారం కారణంగా ఆయన ఆలయానికి వెళ్లలేకపోయారు. దీంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారంట. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి, అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. గణపయ్య చెప్పటం, భక్తుడు వెళ్ళకపోవటమునా. వెంటనే మోరియా నదికి వెళ్లాడు. గణపతి చెప్పినట్టుగానే అక్కడ మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికిందట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా స్థానికులకు తెలిసింది. దీంతో మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అంటే గోసావి మంగళమూర్తి అంటూ మొక్కారట. గణపతి ప్రతిమను నది నుంచి తెచ్చిన మోరియా గొప్ప భక్తుడు కాబట్టి అప్పటినుంచి గణపతి ఉత్సవాల్లో ఆయన పరమ భక్తుడు మోరియా గోసావి ఓ భాగమైపోయాడు. ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా అనే నినాదం కొనసాగుతోంది. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలతో మోరియా గోసావి తరించిపోయాడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.